నమస్తే. నేను డాక్టర్ అజయ్. దియా బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌ని. బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనే కాన్సెప్ట్ మెడిసిన్స్ డెవలప్ చేసాము. మా మోటో ఏంటంటే హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ. సో, ఇవాళ రేపొచ్చే మెటబాలిక్ ఇంబాలెన్సెస్ అన్నిటికీ రూట్ కాజు మీకు బాడీలో యొక్క మెటబాలిజం, హోమియోస్టాసిస్‌లో ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. దీన్ని మనం ఎప్పుడు కూడా కెమికల్ యాంగిల్‌లో క్యూర్ చేయలేం. ఎందుకంటే ఇది మెటబాలిక్ ఇంబాలెన్స్. దీన్నేంటంటే మన కోశాలని అంటారు. అంటే మన ఎగ్జిస్టెన్స్‌కి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అన్నమయ కోశం అంటే ఫిజికల్ బాడీ. ఇక్కడ మీకు కెమికల్స్, అలోపతి మెడిసిన్స్, మన ఆయుర్వేదం ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. దానిపైన మనోమయ కోశం అంటాం విచ్ ఇస్ ద ఎమోషనల్ బాడీ. దానిపైన విజ్ఞానమయ కోశం అంటాం. అంటే బాడీ యొక్క జీన్ ఎక్స్‌ప్రెషన్. బాడీకి ఒక నాలెడ్జ్ ఉంటది. లోపల సెల్‌కి ఏం చెయ్యాలి? ఏం ప్రొడ్యూస్ చేయాలి? ఎలాంటి ఫామ్‌లో ఉండాలనేది. దీన్ని డిటర్మిన్ చేసేది మన విజ్ఞానమయ కోశం. ఇక్కడొచ్చే ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు మనకి మెటబాలిక్ ఇంబాలెన్సెస్ కింద ఫార్మ్ అవుతుంటాయి. మా మెడిసిన్స్ మీకు ఆ యాస్పెక్ట్‌లోని రెక్టిఫై చేసి మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంటాయండి. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్కు సోరియాసిస్ అండి. సోరియాసిస్ ఇవాళ రేపు చాలా ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. ఎక్కడో రేర్‌గా చూసేవాళ్ళమి. కానీ అది ఇప్పుడు క్వైట్ కామన్ అయిపోయింది. ఇది ఒక చాలా అంటే డిస్టర్బింగ్ స్కిన్ డిసార్డర్ అది. దానికి మీరు ఎక్కడ కూడా క్యూర్ దొరకట్లేదు. ఎందుకంటే స్కిన్ పైన అదొచ్చినప్పుడు లోపల నుంచి నల్లగా వచ్చి, విపరీతమైన ఇచ్చింగ్ వచ్చి, స్ప్రెడ్ అయ్యి, కొంతమందికైతే ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా అంటే చాలా రెస్ట్‌లెస్ అయిపోతారు. వచ్చే ఇచ్చింగ్ చాలా దారుణంగా ఉంటది. కాకపోతే దీనికేంటంటే బయట నుంచి మీకు ఎక్కడ సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే మీరు ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ బయట నుంచి దాన్ని క్యూర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సోరియాసిస్ తగ్గదండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ బ్లడ్ లెవెల్‌లోంచి ఆ టాక్సిన్స్‌ని తీసేయాలి. ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇది. బాడీ లోపల ఎక్కువ టాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ చేసుకున్నా, లేకపోతే మనం బయట నుంచి ఎక్కువ టాక్సిన్స్ ఏసినా అది బ్లడ్‌లో ఉండిపోతుంటది. సో, బ్లడ్ దాన్ని అక్కడి నుంచి బయటికి ఎలా పంపించాలో తెలియక స్కిన్ లేయర్స్‌లోకి పంపిస్తది. ఆ స్కిన్ ఏం చేస్తది, ఓకే. ఇక్కడ టాక్సిన్స్ ఉన్నాయి కదా! వీటిని మనం లోపల ఉంచుకోకూడదు. బయటికి తీసేయాలని చెప్పి విపరీతమైన దురదను క్రియేట్ చేస్తది. దాన్ని మనం ఇచ్ చేసినప్పుడు ఇలాగా గోకినప్పుడు ఆ స్కిన్‌తో పాటు అది వెళ్ళిపోతదని అదొక డిఫెన్సివ్ మెకానిజం. కాకపోతే అదే ఓవర్ స్టిమ్యులస్ వచ్చిందనుకోండి, అది మీకు సోరియాసిస్ కింద రిజల్ట్ అవుతుంది. సో, అన్‌లెస్ అండ్ అంటిల్ మీరు ఆ బ్లడ్ లెవెల్‌లో టాక్సిన్స్‌ని అడ్రెస్ చేస్తే తప్పితే, మీకు సోరియాసిస్ క్యూర్ అవ్వదు. ఇప్పుడున్న ట్రీట్మెంట్ అంతా కూడా బయట నుంచి ఏదో స్టెరాయిడ్స్ పెట్టి ఆహ్, ఇచ్చింగ్ సెన్సేషన్‌ని తగ్గించడానికి ఒక రకమైన సెడేటివ్ ఇచ్చి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి, అండ్ బయట నుంచి స్టెరాయిడ్ ఇచ్చి అక్కడ స్కిన్‌ని డెడెన్ చేస్తున్నారు గానీ, అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఒకసారి ఒక చోట స్కిన్ దగ్గర అక్కడ ఆపారనుకోండి, వేరే చోట ఇంకో చోట పాత్‌వే ఫార్మ్ అవుతుంటది. అందుకే మీకు సోరియాసిస్ వచ్చేది ఎక్కువ. మీకు బాగా చెమటలు పట్టే చోట అండ్ మీకు కాళ్ళ దగ్గర వస్తుంటది. ఎందుకంటే బ్లడ్ ఎక్కువ కిందకెళ్ళినప్పుడు ఆ హెవీ టాక్సిన్స్ అవన్నీ గూడా కింద ఉండిపోతాయి. వెనక్కి పైకి పుల్ అవ్వవు. అందుకని కాళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంటుంది. ఎక్కువ మంది ఎక్కువ కూర్చొని చేసే జాబుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువ నుంచునే వాళ్ళకి ఈ సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటామండి. సో, సోరియాసిస్‌ని క్లియర్ చెయ్యాలి అంటే, మనం ఫస్ట్ బ్లడ్‌ని ప్యూరిఫై జేయాలి. రెండోది ఎమోషనల్‌గా అక్కడొచ్చే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఏదైతే ఉందో బాడీలోని ఎక్కువ టాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ జేసుకోవాలి, ప్రొటెక్ట్ జేసుకోవాలనే ఆహ్, దాని మీద వర్క్ చెయ్యాలి. మూడోదేంటంటే, ఎమోషనల్‌గా సోరియాసిస్ ఉన్నోళ్ళందరికీ కూడా 99% చిరాకనేదుంటది. ఒక రకమైన ఓసీడీ ఉంటది. అబ్సెసివ్ కంపల్సివ్. ఇది ఇలాగే ఉండాలి. ఎక్సెసివ్ నీట్‌నెస్ ఫీల్ అవుతుంటారు. నీడ్ ఫర్ ఎక్సెసివ్ నీట్‌నెస్. అంటే ఇదొక రకంగా ఎలాగంటే, ఆ చుట్టుపక్కలున్న సిట్యుయేషన్‌కి వాళ్ళు కంఫర్టబుల్‌గా లేరనుకోండి, అది స్కిన్ మీద చూపిస్తుంటది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా ఎవరికైనా గొంగళి పురుగు పాకిందనుకోండి, అది అక్కడ కొంచెం రెడ్‌గా ఇరిటేషన్ వస్తది. అది బాడీ యొక్క డిఫెన్సివ్ మెకానిజం. దాన్ని అక్కడి నుంచి మనం తోసేయడానికి దీనికి వీలుండేటట్టు. కానీ ఆ మెమరీ ఉండిపోతే నెక్స్ట్ టైము ఎప్పుడైనా గొంగళి పురుగు చూసినప్పుడు కూడా అది స్టిమ్యులేట్ అవుతుంటది. అక్కడ ఇచ్చింగ్ సెన్సేషను, ప్రిక్లీ సెన్సేషన్ అనేది వస్తది. సో, సోరియాసిస్ కూడా ఇదే టైప్ ఆఫ్ స్కిన్ డిసార్డర్ అండి. సో, సోరియాసిస్ ఉన్నవాళ్ళేంటంటే ఫస్టు ఆహారంలోని టాక్సిన్స్ ఏవైతే వస్తున్నాయో, ఆ టాక్సిన్స్ ఉండే ఫుడ్డు తీసుకోకూడదు. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఎక్కువ ఈ బయట ఏదన్నా ఈ రోడ్ సైడ్ బాగా కలరేసి వండుతుంటారు. రెడ్ కలర్‌లో మంచూరియా ఐటెమ్స్, ఈ చైనీస్ ఫుడ్ ఈ టైపు. అలాగే మీరు ఇప్పుడు ఎక్కడన్నా చిప్స్ గానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే మీకు మంచిది. రెండోది మీకు బాడీ లెవెల్‌లో టాక్సిన్స్‌ని తగ్గించుకోవాలంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువుండాలి. వీలున్నంత వరకు ప్రోటీన్ తగ్గించుకోవాలండి సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఆహారం వరకు. రెండోదేంటంటే సోరియాసిస్‌కి బాగా హెల్ప్ అయ్యేది. అది రాకుండా ఉండడానికి చూసుకోవడానికి ఏంటంటే స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్వెట్టింగ్ అవ్వడం ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. ఇవాళ రేపేంటంటే మనకి అస్సలు చెమటలనేది పట్టట్లేదు. ఇంతకుముందంటే సమ్మర్ వచ్చిందంటే ఫుల్ స్వెట్టింగ్ అయ్యేది. మనం బయటికి ఎక్కడికెళ్ళినా, ఏదున్నా గానీ, బస్సుల్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా లేదా కరెంట్ ఉండేది కాదు. బాగా ఎక్కువ చెమటలు పట్టేది. ఇవాళ రేపేంటంటే మొత్తం ఎయిర్ కండిషనింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. మీరు ఒకవేళ ఇంట్లో పెట్టుకోకపోయినా గానీ, బయట కార్ ఎక్కినా, లేకపోతే ఎటైనా మాల్‌కెళ్ళినా, ఎటైనా మూవీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే మీకు ఎయిర్ కండిషనింగ్ ప్రతి షాప్‌లోని ఉంటుంది. ఆహ్, స్వెట్టింగ్ అనేది చాలా డ్రాస్టికల్‌గా పడిపోయింది. సో, మీకు ఆ స్కిన్‌లోనున్న పోర్స్ ఓపెన్ అవ్వకపోతే బాడీ డీటాక్సిఫై అవ్వదు. సో, సోరియాసిస్ ఉన్నోళ్ళేంటంటే కంపల్సరీగా సమ్మర్ వచ్చినప్పుడు మాత్రం వీలున్నంత ఎక్కువ స్వెట్టింగ్ అవ్వడానికి మీరు అది చూసుకోండి. రెండోదేంటంటే ఇంక వింటర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బాగా ఒళ్ళంతా ఆయిల్ ఏదైనా అప్లై చేసి కొంచెం చెమటలు పట్టేదాకా ఎక్సర్సైజ్ చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్టీమ్ బాత్ పెట్టుకున్నారనుకోండి, దాంతోని కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. రెండోదేంటంటే ఎమోషనల్‌గా యాక్సెప్టెన్స్ పెంచుకోండి. ఛీ! నాకిది నచ్చదు. ఛీ! అని జెప్పేసి ఒక నెగెటివ్ ఫీలింగ్ అంటే ఒక చిరాకు భావాన్ని మైండ్‌లోంచి తీసినప్పుడు సోరియాసిస్ తొందరగా తగ్గుతుంది. బాడీ ఏంటంటే వెన్ ఇట్ ఫీల్స్ ఇట్స్ ఇన్ ఎ గుడ్ క్లైమేట్. ఇప్పుడు మీకు ఈ పందులుంటాయి. అవి బురదలోనే తిరుగుతుంటాయి గానీ వాటికి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే దే ఆర్ అడాప్టెడ్ టు దేర్ క్లైమేట్, టు దేర్ సరౌండింగ్స్ అనమాట. అలాగే మన సరౌండింగ్స్ మనం ఎంత ప్లెజెంట్ సరౌండింగ్స్ ఉంచుకోగలిగితే, మనం ఉన్నదాన్ని మన ఇంటర్నల్ ప్లెజర్‌ని ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలిగితే అంత ఈజీ. అంటే మేము ఇది ఒక రకంగా ఎలాగంటే లోటస్ సిండ్రోమ్ అని చెప్తాం. ఇప్పుడు తామర పువ్వు ఉంటదండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మంచి ప్లెజెంట్ స్మెల్ ఉంటది. ఎవరికైనా గానీ అది చూస్తే తీసుకోవాలనిపిస్తది. కానీ అదొచ్చేది మీకు బురదలోనే వస్తది. సో, మీరు అక్కడికెళ్ళి చూసినప్పుడు మీకు ఆ బురద కనిపిస్తుందా? లేకపోతే ఆ పువ్వు కనిపిస్తుందా? అనేది ఒకటి చూసుకోండి. సో, ప్రతి సిట్యుయేషన్‌లోనేంటంటే ట్రై టు లుక్ ఎట్ ద ప్లెజెంట్ సైడ్, ట్రై టు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ యాస్పెక్ట్స్. దీనివల్ల కూడా మీకు సోరియాసిస్ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఆహ్, మేము చాలా కేసెస్ చేశామండి. అంటే ఇట్ టేక్స్ అబౌట్ మాకు మా ట్రీట్మెంట్‌లోనేంటంటే మీకు 3-4 నెలలు పడుతుంది. ఎందుకంటే లోపల నుంచి బ్లడ్ ప్యూరిఫై అవుతా వచ్చి, లోపల నుంచి బయటకొచ్చే చర్మం బయటకి రావడానికి మీకు ఒక 3 నెలలు పడుతుంది. అంటే ఇప్పుడు మనకు గోరు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పెరగడానికి ఒక 3 మంత్స్ ఏదైతే పడతదో, అదే టైము మనకి లోపల చర్మం బ్లడ్ నుంచి కొత్త స్కిన్ వచ్చి ఫార్మ్ అవ్వడానికి మీకు 3 మంత్స్ టైం పడుతుందనమాట. ఈ 3 మంత్స్‌లోనేంటంటే బ్లడ్ అంతా ప్యూరిఫై అయ్యి, లోపలంతా డీటాక్స్ అయ్యి, ఆ డీటాక్సిఫికేషన్ తోటి మీకు ఫ్రెష్ స్కిన్ బయటకొస్తది. బయటున్న ఈ డెడ్ స్కిన్ ఏదైతే ఇరిటేషన్ కాజ్ చేస్తుందో, ర్యాషెస్ కాజ్ చేస్తుందో ఇదంతా తగ్గిపోతుంది. దీనికి మెయిన్‌గా ఏంటంటే మన
స్వాదిష్టాన చక్ర అంటే వాటర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, అండ్ మూలాధార చక్ర. ఈ రెండు కూడా లింక్ అయ్యి మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుందండి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేసి మేము సోరియాసిస్కి ఇది మెడిసిన్ తయారు చేసాం. సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కూడా స్టెరాయిడ్స్ వాడడం అంత మంచిది కాదు. ఎందుకంటే మీకు అక్కడ స్కిన్ అది డెడ్డెన్ చేసి ఫిక్స్ చేసేస్తుంటుంది. ఒకసారి అది అయినాక మీకు ఫ్రెష్ స్కిన్ లోపల నుంచి సమంగా రావట్లేదు అనుకోండి, అప్పుడు మీకు సోరియాసిస్ ఆ స్పాట్స్ అవి తగ్గడం కష్టం. సో మీరు ఆహారాన్ని కరెక్ట్గా మాడ్యులేట్ చేసుకొని, మీరు బాగా చెమటలు పట్టేలాగా ఎక్సర్సైజ్ చేయడమో, లేకపోతే స్టీమ్ బాత్స్ పెట్టుకోవడమో చేసుకుంటా మన మెడిసిన్ వాడితే మీకు సోరియాసిస్ నుంచి కంపల్సరీగా రిలీఫ్ ఉంటుందండి. థ్యాంక్ యూ.